ఉపాధ్యాయులు జిందాబాద్ ఏఐటీయూసీ వర్ధిల్లాలి. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ మీటర్లో తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇవాళ స్మార్ట్ మీటర్లు రావడంతో విద్యుత్ మీటర్ల యొక్క ఉపాధికి తీవ్రమైనటువంటి భంగం ఏర్పడుతూ ఉంది. ఇవాళ విద్యుత్ మీటర్లకి ఇవాళ స్మార్ట్ మీటర్లు వస్తున్న సందర్భంలో వారి ఉపాధికి నష్టం కలిగించినటువంటి రీతిలో ఇవాళ ప్రత్యామ్నాయం కల్పిస్తామని చెప్పి సిఎండి గారు విద్యుత్ శాఖల ఉన్నతాధికారులు మినిట్స్ ఇవ్వడం జరిగింది. ఆ మేరకు వీరికి స్మార్ట్ మీటర్ల కారణంగా ఉపాధి కోల్పోయేటువంటి రేటర్లందరికీ కూడా ఇవాళ ప్రత్యామ్నాయంలో ఇవాళ ఆఫీస్ బాయ్స్గా కానీ లేకపోతే ఇతర సంబంధమైనటువంటి పనుల్లో కానీ హెల్పర్స్గా కానీ నియామకం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదే సందర్భంలో ఇవాళ విద్యుత్ మీటర్ రీడర్స్గా కొనసాగుతున్న వాళ్ళకి ఇవాళ సరైనటువంటి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే కొత్తగా కాంట్రాక్టర్లు వచ్చారో ఈ కాంట్రాక్టర్లు వీరికి జీతాలు చెల్లించడంలో తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. ఇవాళ విద్యుత్ మీటర్ రీడర్ల పైన ఇవాళ వేతనాలు అడుగుతున్న సందర్భంలో దుర్భాషలు ఆడుతూ తీవ్రమైనటువంటి పదజాలంతో దూషిస్తూ ఉన్నారు. ఇవాళ పనిచేసినటువంటి వాళ్ళకి న్యాయమైనటువంటి వేతనాలు ఇచ్చే దాంట్లో వాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారు. ఇవాళ డిపార్ట్మెంట్ ద్వారా సంస్థ ఉన్నతాధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు విద్యుత్ మీటర్ రీడర్స్కి ఎస్క్రో అకౌంట్స్ ద్వారా జీతాలు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. పిఎఫ్ఈఎస్ఐ చెల్లించాల్సినటువంటి కాన్స్టిట్యూషనల్ బాధ్యత ఇవాళ చట్టబద్ధమైనటువంటి హక్కు పిఎఫ్ఈఎస్ఐ చెల్లించడం అనేటువంటిది. ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి 3 డివిజన్లు కేవలం భీమవరం డివిజన్లో ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ తప్ప మిగిలినటువంటి నరసాపురం అలాగే తాడేపల్లిగూడెం సంబంధించినటువంటి ఇవాళ డివిజన్లకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సక్రమంగా జీతాలు చెల్లించడానికి నిరాకరిస్తుండే కాకుండా పిఎఫ్ఈఎస్ఐ కూడా అమలు జరపలేనటువంటి పరిస్థితి ఉంది. గట్టిగా మాట్లాడితే మిమ్మల్ని తీసేస్తాం, నేను వేరే వాళ్ళని పెట్టుకుంటామని చెప్పి ఆ పద్ధతుల్లో ఇవాళ విద్యుత్ మీటర్ రీడర్స్ని బెదిరిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా చట్ట వ్యతిరేకం, ఇవాళ నిబంధనలకు వ్యతిరేకం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ విద్యుత్ మీటర్ రీడర్స్కి ఇవాళ రాష్ట్ర విద్యుత్ ఉన్నతాధికారులు ఇచ్చినటువంటి ఆదేశాలను ఉల్లంఘించి ఎస్క్రో ద్వారా ఇవ్వాల్సినటువంటి జీతాలు ఇవ్వకుండా ఇవాళ పర్సనల్గా జీతాలు ఇవాళ ఇచ్చేటువంటి పరిస్థితికి కాంట్రాక్టర్లు మేము అవేమీ అమలు జరపమని చెప్పేటువంటి పరిస్థితి. ఒక చట్టబద్ధమైనటువంటి హక్కు ఏదైతే పిఎఫ్ఈఎస్ఐ చెల్లించాలో దాన్ని చెల్లించడానికి నిరాకరిస్తున్నటువంటి పరిస్థితులు రీత్యా ఇవాళ ఎస్సీ గారికి ఇవాళ భీమవరంలో ఇవాళ వినతిపత్రం సమర్పిస్తూ ఉన్నాం. మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి, లేకపోతే కనుక మా ఉద్యమాన్ని పోరాటాన్ని తీవ్రతరం చేస్తాం. తదనంతర పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. మేము అడుగుతున్నటువంటి న్యాయమైన డిమాండ్ రాష్ట్ర విద్యుత్ ఉన్నతాధికారులు ఇచ్చినటువంటి ఆదేశాలు విద్యుత్ మీటర్ రీడర్స్కి ఎస్క్రో ద్వారా జీతాలు చెల్లించాలి, పిఎఫ్ఈఎస్ఐ చెల్లించాలి. ఇవి చట్టబద్ధంగా అమలు జరపాల్సినటువంటి హక్కులు. ఇవాళ కొంతమంది కాంట్రాక్టర్లు దీన్ని నిరాకరించి మేము చెల్లించాం, మా ఇష్టమైనటువంటి పద్ధతిలోనే మేము వేతనాలు ఇస్తామంటున్నారు. ఇవాళ ఎస్క్రో మీటర్స్ ద్వారా జీతాలు చెల్లించడమే కాకుండా ఇవాళ యూనిట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ నిర్ణయించినటువంటి రేటుని ఇవ్వడానికి కూడా ఇవాళ తగ్గించిస్తామని చెప్పి కాంట్రాక్టర్లు చెప్తా ఉన్నారు. ఇదంతా కూడా ఇవాళ అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాలకు వ్యతిరేకం. ఇవాళ సంస్థ ఏదైతే విద్యుత్ మీటర్ రీడర్స్కి యూనిట్కి ఎంతనే చెల్లించాల్సినటువంటి ఏదైతే నిర్ణయించిందో దాని ప్రకారం ఇవాళ జీతాలు చెల్లించాలి, ఎస్క్రో ద్వారానే జీతాలు చెల్లించి పిఎఫ్ఈఎస్ఐ అమలు జరపాలి. అలా అమలు జరపడానికి నిరాకరించినటువంటి కాంట్రాక్టర్ల పైన శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.